నేడు మంగళగిరిలోని టీడీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వీకరించారు. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను ఆత్మీయంగా విని ప్రతి సమస్యను న్యాయబద్ధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భారతదేశ చరిత్రలో అన్ని ఏ విషయాన్ని కూడా ఏకతాటి పైకి వచ్చి అందరూ కూడా ఈరోజు అమరావతికి అందరూ కూడా బలపరిస్తే నువ్వు ఒక్కడివే మళ్ళీ నేను బలపరచడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే నిత్యంలో ఏదో ఒక బట్ట కాల్చి మొహాన పడేస్తే ప్రజలు దాని మీద చర్చ జరగాలి. ఆ చర్చలో ఏదో చెప్పుకుంటున్నారు పెద్దగా అని చెప్పి నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని నీ కరపత్రిక ద్వారానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు, నువ్వే ఆన్సర్ చెప్తావు, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నావు. కానీ నీ మాటలు వినేది కూడా లేదని చెప్తా ఉన్నా. ఇదే బనగానిపల్లి నియోజకవర్గంలో వచ్చావు. ఆ రోజు వచ్చినప్పుడు మీరు కుందు నదిలో ఆ రోజు చెప్పారు 1.5 సంవత్సరంలో నేను రిజర్వాయర్ ఇక్కడ కడతానని చెప్పేసి అక్కడికి కూడా రాళ్ళకే పరిమితం అయిపోయి అక్కడ పైలానికే పరిమితం అయిపోయావు. ఏ ప్రాజెక్టు తీసుకొచ్చావో చెప్పండి. ఇదే 2016 నుంచి 18 కాలంలో కర్నూలులో ఎయిర్పోర్ట్ నిర్మించింది మేము. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాలి, ఒక ఎయిర్పోర్ట్ వస్తే చుట్టుపక్కల చాలా ల్యాండ్స్ ఉన్నాయి, ఓర్వకలను యొక్క ఇండస్ట్రియల్ హబ్ గా చేయొచ్చు, అందుకే రావాలని చెప్పి ఆ రోజు కర్నూలు ఎయిర్పోర్ట్ తీసుకొస్తే మళ్ళీ రెండోసారి చేస్తావు. అందుకే ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్ని చెప్పినా రాయలసీమ ప్రజలు వైఎస్ఆర్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. వాటికి న్యాయం చేయాలంటే మాతోనే అవుతుంది కానీ ఇట్లా కాదని చెప్పి తెలియజేస్తారు. భారతదేశ చరిత్రలో అన్ని ఏ విషయాన్ని కూడా వరంగల్ జిల్లా